2025 జనవరి నెల 1 నుండి 30 వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశికి శుక్రుడు బాగున్నాడు, బుధుడు ఏకాదశంలో బాగున్నాడు, వ్యాపారస్తులకు బాగా జరుగుతుంది. ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. అయితే ఈ శని ద్వితీయానికి వస్తున్నాడు. జన్మంలో ఉన్న శని చెప్పదగిన కష్టాలు కావు, చాలా కష్టాలు పడి ఉంటారు. ఈ కష్టాల నుంచి మీరు బయటపడాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవటం, మీ ఇష్టదైవాన్ని పూజించడం, ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఇంట్లో మగవాడు దేవుడికి దీపారాధన చేయాలి. ప్రతివాడు కూడా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి దీపారాధన చేసి బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన అయిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఇంకా ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు, దరిద్రాన్ని పోగొడతాడు, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ప్రతిరోజు శివదర్శనం చేసుకోండి, ఆ శివుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి. మీకు ద్వాదశంలో జన్మంలో పడ్డ బాధలన్నీ కూడా తీరి ద్వితీయంలో శని ధనాధిపతి అవుతాడు. మీకు మంచి జరగడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ ఒక్కసారి ముందు మీ జాతకం చూపించుకుంటేనే మీకు ఎన్ని విధాలైనా పూర్తిగా బాగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన మాటని పెడచెవిన పెట్టద్దు. ఈ కుంభరాశి వాడు ఒక్కసారి దైవాన్ని, నాబోటి వాడు చెప్పిన మాటల్ని నమ్మి మీ జాతకం చూపించుకొని తర్వాత ఎవరు ఎన్ని దురుసుగా మాట్లాడినా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, ఎన్ని బాధలు పెట్టినా మీకు ఎంత ఓర్పు ఉంటే మీకు అంత మేలు జరుగుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా తొందరపడకుండా మీరు ఉండండి, మీకు భగవంతుడు పూర్తిగా మేలు చేస్తాడు. మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది, మంచి అనేది చాలా తక్కువ. రాజ్య పరిపాలనకు వచ్చేప్పటికల్లా రాజుల బలం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అంటే ఈ నవగ్రహాలు, పాపగ్రహాలు, శుభగ్రహాలు 2 ఉంటాయి. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది, శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనబడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి 2024 మనం చూసాం, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి. 25 కూడా అట్లాగే ఉపద్రవాలు, కష్టాలు, రాజుల వల్ల ఇబ్బందులు, పరిపాలకుల వల్ల బాధలు, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. 25 కాదు, 2026 కూడా అట్లాగే కనబడుతుంది. ఈ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా, చాలా సమస్యలు ఎక్కువగా, చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం, సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇప్పుడు 3 రకాల దుస్తులతో జీవితం గడపచ్చు, మరి 30 రకాల దుస్తులు కట్టుకొని రోజుకు ఒకటి చొప్పున మార్చి కట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మరి 7 రకాల దుస్తులు కట్టుకొని ఒక రోజు కట్టిన ఒక రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడికి సంబంధించినవి, చంద్రుడు అట్లా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం, ధనం వల్ల మనం కట్టగలుగుతాం. ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే
జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి? ఏదో కట్టుకుంటానికి వస్త్రం, దానికి ఎంత విలువైనా పెట్టచ్చు. ఎంత విలువైన వస్త్రమే అవుతుంది. ఎంత విలువైన వస్త్రమైనా కూడా ఒంటికి బాగానే ఉపయోగంగానే ఉంటుంది. అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు, పట్టు వస్త్రం ఒంటి నుంచి జారిపోతూ ఉంటుంది, అది గొప్పగా అనుకుంటాం. అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం, సామాన్యమైన తిండి, రాజభోగాలు చేయాలనుకోకుండా ఈ సంవత్సరం అంతా ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఎవరిని మంచివాడిని విమర్శిస్తే తలకాయ ఎంచుకొని వెళ్తారు. ఒక ఆడమనుషులు ఉన్నారండి. ఆడవాళ్ళల్లో 4 రకాల స్త్రీలు ఉన్నారు. ఈ 4 రకాల స్త్రీలో పద్మిని జాతి స్త్రీ ఉందండి. ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు, చేయబట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు. శంకిని జాతి స్త్రీ ఉంది, అది తిరగబడి కొడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు, రకాల స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి. కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం, మంచికి దగ్గరగా ఉండటం. ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పోయినసారి కూడా అట్లాగే చెప్పాను. అదే కాదు, అన్నిటినీ మంచి ఏమిటాయా అంటే, మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది. అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది. భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది. అందువల్ల శక్తి పెరుగుతుంది, శరీరంలో దృఢత్వం వస్తుంది, దైవ బలం వస్తుంది, పాపం నశించిపోతుంది. అయితే ఈ పాప పుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే, మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, పాపగ్రహాల వల్ల ఇబ్బంది, శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ, మనకు నిత్యావసర వస్తువుల్లో బియ్యం లేకపోతే తిండి తినలేం. ముందు ప్రథమమైన ఆహారం బియ్యం. బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. అన్నంలోకి పచ్చడి వేసుకుని తినచ్చు, కూర వేసుకుని తినచ్చు, రకరకాలు వేసుకుని తినచ్చు. దేంతోనైనా కడుపు నింపుకుంటాం. అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం. మరి ఆహారంలో, తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి ఎప్పుడు కూడా దైవబలం కావాలి. జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది పోగొట్టుకోవాలి. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి. ఇది ఎంతైనా మంచిది. తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే, ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక వ్యక్తికి ఒకటే భర్త. అది తప్పితే ఇంకో మాట చెప్పలేరు. భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు. ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకు పనికిరాడు. అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి. భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.